హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అవర్స్ని డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇవాళ ఉన్నటువంటి డైలీ కరెంట్ అవర్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఏదో యూపీఎస్సీకి కావచ్చు అండ్ స్టేట్ బేస్డ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి మన ఏకమఐఎస్ అకాడమీ ద్వారా నేను అందిస్తూ ఉంటాను డైలీ కరెంట్ అఫైర్స్. ఇవి కూడా ఫాలో అవుతానండి. వీటితో పాటు రిమైనింగ్ వీడియోస్ వస్తాయి కదా, క్లాసెస్, ఆన్సర్ రైటింగ్ కావచ్చు, ఎకడమీ టర్మ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎగ్జామినేషన్కి అయితే ప్రిపరేషన్కి చాలా ఈజీ చేస్తాయి. ఇప్పుడు ఇవాళ మనం చూస్తే 8th నవంబర్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం క్లియర్గా. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, సుప్రీంకోర్టు అప్హోల్డ్స్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ కోటా. సో ఈడబ్ల్యూఎస్ కోటా ఇన్ 3:2 వర్డిక్ట్. సో ఇక్కడ ఏంటంటే 3:2 వర్డిక్ట్లో సుప్రీంకోర్టు అనేది అప్హోల్డ్ చేసిన కేసుని చూడండి. ఇక్కడ ద సుప్రీంకోర్టు అప్హెల్డ్ 10% రిజర్వేషన్ ఫర్ ది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, సో ఈడబ్ల్యూఎస్ అమాంగ్ ది ఫార్వర్డ్ క్యాస్ట్ ఇన్ ది గవర్నమెంట్ జాబ్స్ అండ్ కాలేజెస్. సో ఇక్కడ ఏం చెప్పారంటే 10% రిజర్వేషన్ అనేది ఈడబ్ల్యూఎస్కి ఉంది కదా, సో అది కరెక్ట్ వేనే అని చెప్తున్నారు. ఒకటి ఇక్కడ కాలేజెస్లో, సో కాలేజెస్లో ఓకే, అలానే గవర్నమెంట్ జాబ్స్ కూడా అనమాట. సో రెండింటికి ఇది సమంజసమే అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఇక్కడ చెప్పింది. తర్వాత ఏ బెంచ్ కంప్రైజింగ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మనకి ఇంతకుముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, యు లలిత్ గారు, ఇప్పుడు జస్టిస్ వై చంద్రచూడ్ గారు అయితే అవుతున్నారు నెక్స్ట్ సిజేఐగా. ఓకే, ఆయన టర్మ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ వస్తారు కాబట్టి. ఇప్పుడు యు లలిత్ గారు, నెక్స్ట్ జస్టిస్ దినేష్ మహేశ్వరి, ఎస్ రవీంద్ర భట్, బేలా ఎం త్రివేది అండ్ జేబీ పర్దీవాలా, వీళ్ళందరూ కూడా డెలివరీ చేశారు ఈ జడ్జిమెంట్ని, తీర్పునైతే వీళ్ళైతే ఇచ్చారనమాట. ఇక్కడ ఈ ఈడబ్ల్యూఎస్ సంబంధించి క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా డస్ నాట్ వైలేట్ ఈక్వాలిటీ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, వీళ్ళు ఏం చెప్పారంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇచ్చే రిజర్వేషను బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఈక్వాలిటీ అంటే సమానత్వాన్ని, అలాగే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ని ఎలాంటి వైలేట్ చేయదు, ఎలాంటి ఉల్లంఘన అనేది చేయదని చెప్పారు. ఒకటేం చెప్పారు, సమానత్వాన్ని, ఈక్వాలిటీని, అలానే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని, రెండింటిని కూడా ఇక్కడ వైలేట్ అనేది చేయదని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. తర్వాత రిజర్వేషన్ ఇన్ అడిషన్ టు ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ డస్ నాట్ వైలేట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఈక్వాలిటీ అలానే ఏం చెప్పారు, నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేయదు అని చెప్పారు, ఉల్లంఘన చేయదని చెప్పారు. ఎగ్జాక్ట్లీ అలాగే ఇక్కడ మనకి ఇంతకుముందు ఉన్నాయి కదా రిజర్వేషన్స్, ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషన్లో ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా వైలేట్ అనేది చేయదని చెప్పేశారు. ఇక్కడ ఈక్వాలిటీ కావచ్చు, బేసిక్ స్ట్రక్చర్ కావచ్చు, ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఈడబ్ల్యూఎస్ కోటా ఉండడం వల్ల అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది సమర్థించింది. ఇంకా జస్టిస్ మహేశ్వరి వెంట్ ఆన్ టు సే దట్ ది రిజర్వేషన్ in an instrument of affirmative action by the state for the inclusion of backward classes. సో ఇక్కడ మామూలుగా స్టేటు ఇంక్లూడ్ చేస్తూ ఉంటుంది, ఓబీసీస్ ఇట్లా ఇంక్లూడ్ చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉండేది, దాన్ని స్టేట్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట కొన్ని. ఇక్కడ మనం చూసుకుంటే బై ది స్టేట్ ఫర్ ది ఇంక్లూజన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. ఈ రిజర్వేషన్ అనేది ఏంటంటే అట్టడుగు వర్గాలు ఉంటారు కదా, వాళ్ళందరినీ బలహీన వర్గాలు కూడా అప్లిమెంట్ చేయడానికి, వాళ్ళని పెంపొందించాలి, వాళ్ళ విలువలకు పెంపొందించడం కానీ, అంటే వాళ్ళని పైకి తీసుకురావాలి, అభివృద్ధి వైపు తీసుకురావడం ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. సో ఇట్లా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అనేది ఈ ఈడబ్ల్యూఎస్ కోటాకి, సో ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిందనమాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే 3 పాయింట్స్ అనేది కంప్లీట్గా చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటా అనేది 10% ఉంది, ఇది ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉండే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కాన్స్టిట్యూషన్లో ఉండే ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ కావచ్చు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కావచ్చు, అలానే ఈక్వాలిటీకి ఎలాంటి వైలేటివ్ ఉల్లంఘన అనేది చేయదని చెప్పేసి చెప్పారనమాట. సో నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూస్తే చూడండి, 15th అర్బన్ మొబిలిటీ. సో 15th అర్బన్ మొబిలిటీ కాన్ఫరెన్స్ నౌ టేకింగ్ ప్లేస్ ఇన్ ది కొచ్చి. సో కేరళలోని ఎక్కడుంది, కేరళ. సో కేరళలోని కొచ్చిలో ఈ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఏంటంటే అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అనమాట. ఇది మామూలుగా జరుగుతూ ఉన్నది, ఇది 15th 15వ సమావేశం అనమాట. ఏంటో చూద్దాం. 15th ఇంట్రడక్షన్. సో 15th ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ కేరళాస్ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్. సో ఇక్కడ చూస్తే ద 15th ఇటరేషన్ ఆఫ్ ది కేరళాస్ అర్బన్, సో కేరళాస్ అర్బన్స్ మొబిలిటీ, సో అర్బన్స్ మొబిలిటీ కాన్ఫరెన్స్, కేరళాస్ అర్బన్ మొబిలిటీ కాన్ఫరెన్స్, సో విచ్ ఈస్ టేక్ ప్లేస్ ఇన్ ది కొచ్చి. సో ఇది కొచ్చిలో జరుగుతుందన్నమాట. సో ఇది అయిపోవచ్చింది కూడా, కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది, అది ఎండింగ్ వచ్చింది. తర్వాత అమాంగ్ ది దోస్ అటెండింగ్ ది ఫేర్వెల్ వెంట్ ఆర్ ది కేరళ గవర్నర్
ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. సో కేరళ గవర్నర్ ఎవరున్నారు ఇక్కడ? ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఉన్నారు. స్టేట్ మినిస్టర్ ఫర్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కౌశల్ కిషోర్ అండ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆంటోనీ రాజు. సో వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ మీరు చూడండి, అర్బన్ డెవలప్మెంట్ అనేది ఇండియాలో రోజు రోజుకి గ్రోత్ పెరుగుతూ ఉంది. స్మార్ట్ సిటీస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో మనకి స్మార్ట్ సిటీస్ కావచ్చు, స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు. సో అటల్ మిషన్లో వచ్చేసి ఇది అమృత్ మిషన్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. ఇట్లా తీసుకొచ్చేసి స్మార్ట్ సిటీ ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద నగరాలకి ధీటుగా మన ఇండియా నగరాలు, మన భారతదేశంలో ఉండే నగరాలు కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అట్లా ఇక్కడ వచ్చేసి అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అనేది జరిగింది. అర్బన్ ఏరియాస్కి అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ అనమాట. సో తర్వాత ఇంకొకటి ఇక్కడ ఈవెంట్ చూసుకుంటే ఏంటంటే ఉజ్జయిన్ టు గెట్ వరల్డ్స్ ఫస్ట్ వేదిక్ క్లాక్. సో మనకి క్లాక్స్ చూస్తుంటాం కదా, మనకి గ్రెగోరియన్ క్యాలెండర్ ఇట్లా చూస్తాం కదా, అట్లా గ్రెగోరియన్ క్యాలెండర్ ఉంటుంది. మన క్లాక్ ఓల్డ్ క్లాక్ ఉంది కదా, అట్లనే వేదిక్ క్లాక్ అనమాట. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి. సో ఫస్ట్ వేదిక్ క్లాక్ అంటే వేదాస్ని బేస్డ్ ఆన్ ది వేదాసు. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో అంటే లాంగ్ ఎగో మనకి వేద టైంలో, సో వేదకాలంలో ఉన్నారు కదా, అప్పుడు వచ్చేసి వాళ్ళు సమయాన్ని ఎలా చూసేవాళ్ళు. ఇప్పుడు మనం కావాలంటే జస్ట్ వాచ్ చూసి ఇలా క్లిక్ చేసుకొని వాచ్ టైం చూసుకుంటున్నాం. సో వాచ్ చూస్తున్నాం, అప్పుడు వాచెస్ అవి లేవు కదా, వాళ్ళు టైంని ఎలా ఫాలో అయ్యారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో దానికి సంబంధించి అప్పట్లో టైంని ఎలా ఫాలో అయ్యారో, సమయాన్ని వాళ్ళు ఎటువంటి క్లాక్ను యూజ్ చేసేవాళ్ళు, ఇక్కడ ఆ క్లాక్ని అయితే ఉజ్జయిన్లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఉజ్జయిన్ ఎక్కడ ఉంది? సో మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిన్ ఉంటుంది. సో ఉజ్జయిన్ మహాలోక్ అని చెప్పి ఒక పెద్ద కారిడార్ను కూడా రీసెంట్గా ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఓపెన్ చేశారు. తెలిసిందే కదా, మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ చూస్తే మధ్యప్రదేశ్ ఉజ్జయిని ద సిటీ ఆఫ్ మహాకాల్. సో సిటీ ఆఫ్ మహాకాల్ గుర్తుపెట్టుకోండి. సో పింక్ సిటీ, గ్రీన్ సిటీ లాగా ఇది కూడా సిటీ ఆఫ్ మహాకాల్ అని గుర్తుపెట్టుకోవాలి ఉజ్జయిని. సో విల్ సూన్ బోస్ట్ ది వరల్డ్స్ ఫస్ట్ వేదిక్ క్లాక్ విల్ బి సింక్డ్ విత్ ది పొజిషన్ ఆఫ్ ది సన్ అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ది సన్. ఇప్పుడు మన పాత వాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఇళ్ళల్లో, వాళ్ళు చూడండి సన్ చూసేసి మనకి నెట్టనలుగా పైన ఉంటే ఖచ్చితంగా 12 o'clock లేదా 1 o'clock అని చెప్తారు. నెక్స్ట్ కొన్ని డిగ్రీస్ అనమాట, ఇలా స్ట్రైట్గా ఉంటే 90 degreesలో ఉంటే సో మనకి ఈ సన్ అనేది వచ్చేసి చెప్తూ ఉంటారు. ఇట్లా వచ్చే కొద్దీ మనకి సన్ రైజు, సో ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తుంది కదా, సో మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి, ఇప్పుడు ఇటు ఈస్ట్ అనమాట, మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి సూర్యుడు ఇలా సన్ రైజ్ అవుతారు కదా, సన్ రైజ్ నుంచి సన్సెట్ అవుతారు కదా, ఆ యాంగిల్స్ని బట్టి ఇప్పుడు మనకి ఈస్ట్ వైపు సన్ వచ్చేసి ఇలా సన్సెట్ అవుతారు అనమాట. ఇక్కడికి వచ్చేసి సన్సెట్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇట్లా ఆలోచిస్తారు కదా. దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఉంటే మీరు ఎగ్జాక్ట్గా సన్ పొజిషన్ అనేది మిడిల్లో ఉంటే ఆఫ్టర్నూన్ అని చెప్పేసి, సో ఇట్లా మీకుంటే ఈవినింగ్ టైం అని చెప్పేసి, ఇట్లా మార్నింగు, ఇట్లా పాత వాళ్ళు ఆ టైంని అంటే సన్ పొజిషన్ బట్టి చెప్పేవాళ్ళు. కొంతమంది సన్ పొజిషన్ని మన మనిషి నీడని బట్టి కూడా చెప్తారన్నమాట. టైము కొంచెం అక్యురేట్గా ఉంటుంది, వాళ్ళు చెప్పేది మన టైంకి, మనం చూసుకునే వాచ్ టైంకి చాలా అక్యురేట్గా ఉంటుంది. అట్లా వాళ్ళు పొజిషన్ ఆఫ్ ది సన్ బట్టి టైంని డిసైడ్ చేసేవాళ్ళు అనమాట. సో ఆఫ్టర్ లేయింగ్ ది ఫౌండేషన్ స్టోన్ అట్ ది 300 years old జివాజీ అబ్జర్వేటరీ ఇన్ ఉజ్జయిన్. సో జివాజీ అబ్జర్వేటరీ ఇది మొత్తము 300 సంవత్సరాలు అబ్జర్వేటరీ అనమాట. ఇది జివాజీ అబ్జర్వేటరీ అంటారు, దీన్ని ఉజ్జయిన్లో ఉంటుంది. సో ద స్టేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మోహన్ యాదవ్ సెడ్ త్రూ దిస్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ విల్ బికమ్ ఫెమిలియర్ విత్ ది వేదిక్ టైమ్ క్యాలిక్యులేషన్స్. సో ఇది వేదిక్ టైమ్ క్యాలిక్యులేషన్కి అయితే సంబంధించిందని చెప్పి చెప్తున్నారు. వేదకాలంకి మనకి వేదాసు తెలుసు కదా, 4 వేదాస్ ఉంటాయి మొత్తం. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణ వేద అని చెప్పేసి 4 వేదాలు ఉంటాయి. మనకి ప్రీ వేదిక్, పోస్ట్ వేదిక్ అని 2 రకాలు ఉంటాయి. సో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ప్రీ వేదిక్, పోస్ట్ వేదిక్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఏన్షియంట్ ఇండియాలో చదువుకుంటారు. సో ఏన్షియంట్ హిస్టరీలో ఈ వేదిక్ టైంకి సంబంధించిన అన్నీ కూడా వస్తాయన్నమాట. ప్రీ వేదిక్ ఎలా ఉన్నది, సొసైటీ అనేది ప్రీ వేదిక్ ఎలా ఉన్నది, అండ్ పోస్ట్ వేదిక్లో ఎలా ఉన్నదో కూడా మీరు చూసుకుంటూ ఉంటారు. తర్వాత ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అలొకేటెడ్ 1.62 crore ఫర్ ది మెగా ప్రాజెక్ట్. ఇట్ వాస్ వర్కింగ్ రిస్టోర్ ది ఏన్షియంట్ గ్లోరీ ఆఫ్ ది ఉజ్జయిన్. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 1.62 crore కూడా మనీని ఫైనాన్స్ పరంగా అలకేట్ చేసిందన్నమాట ఆ ప్రాజెక్ట్కి. దానివల్ల ఏన్షియంట్ గ్లోరీ ఉజ్జయినికి ఒకప్పుడు ప్రాచీన కాలంలో ఎటువంటి గ్లోరీ ఉన్నదో దాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ద మినిస్టర్ సెడ్ దట్ ది విక్రమాదిత్య సెడ్ దట్ ది వేదిక్ క్లాక్, దీన్ని విక్రమాదిత్యని కూడా పిలుస్తారు. విక్రమాదిత్య ఎవరైనా ఫాలో అవుతుంది కదా అట్లా. సో ఇక్కడ స్టేట్ ఏం చెప్తున్నారంటే విల్ బీ డివైడెడ్ ఇంటూ 24 ముహూర్తాసు. అంటే ఈ వేదిక్ క్లాక్లో మొత్తం వచ్చేసి 24 ముహూర్తాసు ఉంటాయి. 24 ముహూర్తాసు అంటే ఎగ్జాక్ట్లీ 24 hours అనమాట. మన క్లాక్లో వచ్చేసి 24 hours ఎలా ఉంటాయో అట్లా ముహూర్తాలు కూడా ఉంటాయి అనమాట. సో బ్రహ్మ ముహూర్తం ఎట్లా మనం చెప్పుకుంటాం, ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి వస్తాయి కదా బ్రహ్మ ముహూర్తం, రాగా, అట్లా వీళ్ళు 24 ముహూర్తాసు ఎగ్జాక్ట్గా 24 hours సింక్ అవుతాయి అనమాట. తర్వాత ఇంకా ఏం చెప్పారంటే దిస్ క్లాక్ విల్ బీ ఫిక్స్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ వేదిక్ టైమ్ క్యాలిక్యులేషన్. ఓకే,
చేంజెస్ ఇన్ ది సన్ రైజ్ అండ్ సన్సెట్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ది కంట్రీ అండ్ వరల్డ్ విల్ ఆల్సో బీ సింక్రనైజ్డ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి ఇండియా చూడండి. సో ఇండియాలో వచ్చేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ సన్ రైజ్ అవుతుంది. సో గుజరాత్లో వచ్చేసి సన్సెట్ అనేది అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడికి ఆల్మోస్ట్ మనకి 2.5 hours టైము డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్ ద్వారకాకి 2.5 hours టైం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సూర్యుడు వచ్చిన 2.5 hours ఇక్కడ సూర్యుడు వస్తాడు అనమాట. అట్లా ఆ టైం డిఫరెన్స్ కావచ్చు, ఇక్కడ ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా టైం డిఫరెన్స్ కావచ్చు, అలానే సేమ్ డిఫరెంట్ టైమ్స్ అన్నీ కూడా దీంతో సింక్రనైజ్ అవుతాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. దీన్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో నెక్స్ట్ 17th వన్ ఏంటంటే నెక్స్ట్ చూడండి 17th ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్. సో మనకి ఇప్పుడు 16 సెషన్స్ అయితే ఎడిషన్స్ జరిగిపోయాయి అనమాట ప్రవాసీ భారతీయ దివాసు. ఇది వచ్చేసి మనకి 17th 17వ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది జరుగుతుంది చూడండి. సో గయానా ప్రెసిడెంట్ డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. సో మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఈయన ఎవరంటే గయానా ప్రెసిడెంట్, గయానా దేశానికి ప్రెసిడెంట్ రాష్ట్రపతి అధ్యక్షుడు. ఆయన విల్ బి ది చీఫ్ గెస్ట్ ఆఫ్ ది 17th ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్. సో ఇది వచ్చేసి మనకి 17వ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది జరుగుతుంది కదా. దీనికి చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా ఎవరిని తీసుకొస్తున్నారంటే గయానా ప్రెసిడెంట్ డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీని తీసుకొస్తున్నారు. తర్వాత ఇట్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ ది 8 to 10th January నెక్స్ట్ ఇయర్ ఇన్ ఇండోర్. సో ఎక్కడ జరుగుతుంది ఇది? ఎక్కడ జరుగుతుందంటే మనకి జనవరి 8 నుంచి 10 వరకు ఇండోర్లో జరుగుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సిటీలో జరుగుతుంది అనమాట. ద థీమ్ ఆఫ్ ది 17th ప్రవాసీ భారతీయ దివాస్ ఈజ్ డయాస్పొరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్. సో థీమ్ చూడండి, థీమ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ సబ్మిట్ చదివినా, ఏ గ్రూప్ చదివినా, ఏ కౌన్సిల్స్ గురించి చదివినా ఖచ్చితంగా మీరు థీమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ థీమ్ ఏముందనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ థీమ్ ఏంటంటే ప్రవాసీ భారతీయ దివాస్ 17th ప్రవాసీ భారతీయ దివాస్ థీమ్ ఏంటంటే డయాస్పొరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్. సో ఇక్కడ చూడండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా జెనేటా మస్కారెహస్ విల్ బి ది గెస్ట్ టు హానర్ ఆఫ్ ది యూత్ ప్రవాసీ భారతీయ దివాస్ వెల్డ్ ఫ్రమ్ ది 8th January నెక్స్ట్. సో ఇప్పుడు యూత్ ప్రవాసీ భారతీయ దివాస్ అంటే మామూలు ప్రవాసీ భారతీయ దివాస్లో పాటుగా యూత్ ప్రవాసీ భారతీయ దివాస్ జరుగుతుంది. అందులో వచ్చేసి ఆస్ట్రేలియా సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట, ఆస్ట్రేలియన్ ఎంపీ వచ్చేసి ఎవరంటే జనేతా మస్కారెహస్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఆ పర్సన్ చీఫ్ గెస్ట్గా ఇక్కడ వస్తున్నారు. ఇది ఎప్పుడంటే 8th నుంచి జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అంటే ఏంటి? అసలు ప్రవాసీ భారతీయ దివాస్ అంటే ఇది ఎప్పుడు జరుపుతారంటే మనకి జనవరి 9th. సో జనవరి 9th మనకి ప్రవాసీ భారతీయ దివాస్ అని జరుపుకుంటాం. ఎగ్జాక్ట్లీ ఇదే ఎందుకంటే మనకి 1915లో సో మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాలోకి వస్తారనమాట. సో దక్షిణాఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాలోకి వస్తారు కాబట్టి ఆ రోజున ఎగ్జాక్ట్లీ మనం ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటాం. ఈ కన్వెన్షన్కి అందరూ వస్తారనమాట ప్రవాసీ భారతీయులు. అంటే మనకి వేరే దేశాల్లో ఉన్న ఇండియన్ ఒరిజిన్ పీపుల్ అందరూ కూడా వచ్చి వాళ్ళంతా గెట్ టుగెదర్ లాగా అందరూ మీట్ అయ్యి చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే మాతృభూమి కాబట్టి ఇండియా. సో ఇట్లా. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందంటే సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెలబ్రేట్స్ జనజాతీయ గౌరవ్ దివాస్. సో జనజాతీయ గౌరవ్ దివాస్ అని నవంబర్ మంత్లో జరుపుకుంటారు. అదేంటో చూద్దాం. ఇక్కడ ఎవరు జరుపుతున్నారంటే ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. ద గవర్నమెంట్ డిక్లేర్డ్ 15th November. సో ఎప్పుడంటే November 15th జనజాతీయ దివాస్గా, జనజాతీయ గౌరవ్ దివాస్గా జరుపుతారనమాట మన ఇండియాలో. గుర్తుపెట్టుకోండి, ఏ మంత్ అంటే November 15th ఎగ్జాక్ట్లీ November 15th జనజాతీయ గౌరవ దివాస్గా జరుపుకుంటారు. డెడికేటెడ్ టు ది మెమోరియల్ బ్రేవ్ ఆఫ్ ది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో అంటే మనకి తెగల్లో ఉన్న ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, బిర్సా ముండా కావచ్చు ఇట్లా కొందరు, వాళ్ళకి గుర్తుగా ఇది జరుపుకుంటారు అనమాట. The initiative has been taken under the leadership of the Union Education and Skill Development Minister ధర్మేంద్ర ప్రధాన్. సో మనకి ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిస్టర్ ఉన్నారు కదా యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు దీన్ని జరుపుతున్నారు, ధర్మేంద్ర ప్రధాన్. సో 15th November చూడండి ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో 15th November బర్త్ యానివర్సరీ ఆఫ్ ది బిర్సా ముండా. సో బిర్సా ముండా ఇట్ ఈస్ రివర్డ్ యాజ్ ది భగవాన్ బై ది ట్రైబల్ కమ్యూనిటీ అక్రాస్ ది కంట్రీ. సో బిర్సా ముండా తెలుసు కదా, ముండా ట్రైబ్కి సంబంధించి బిర్సా ముండా బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా పోరాడారు. ఈయన వచ్చేసి బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా ఆ టైంలో పోరాడారు. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్ మీద అడవుల మీద ఉండే ట్రైబల్స్ ఉండే హక్కుల్ని బ్రిటిష్ వాళ్ళు హరించారు. వాళ్ళు కొన్ని యాక్ట్స్ తీసుకురావడం ఎట్లా, ఆ టైంలో బిర్సా ముండా గారు మొత్తం ట్రైబల్ గ్రూప్స్ అంతా కూడా ఒక ఏకం చేసి ఏకదాటిపై తీసుకొచ్చి వాళ్ళు బ్రిటిష్ మీద పోరాడారు అనమాట. అందువల్ల ఈయన వచ్చేసి దేవుడిగా భావిస్తారు. మన ఇండియాలో ట్రైబల్స్ గ్రూప్స్ అన్ని కూడా దేవుడిగా భావిస్తారు. Birsa Munda was iconic freedom fighter, social reformer and a revered tribal leader of the country. So who fought bravely against the expansion system of the British colonial government. So ఈయన బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా పోరాడినటువంటి ఒక లీడర్ కావచ్చు, సోషల్ రీఫార్మరు, ఫ్రీడమ్ ఫైటర్, రివర్డ్ ట్రైబల్ అంటే గాడ్ లాగా అనమాట, దేవుడు లెక్క భావిస్తారు ట్రైబల్ గ్రూప్స్.
తర్వాత ఈ ఆర్గనైజ్డ్ ది లెడ్ ది ట్రైబల్ మూమెంట్ గివెన్ కాల్ ఫర్ ది ఉల్గులిన్. సో రివోల్ట్ అనమాట. ఉల్గులిన్ అంటే ఆ లాంగ్వేజ్ వచ్చేసి రివోల్ట్ అని ఇంపార్టెంట్. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగారు. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ పేపర్లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. ఉల్గులిన్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి. ఇది ఎవరికి సంబంధించింది? కింద వ్యక్తులు ఇచ్చారు. ఇది ఏ వ్యక్తులకు సంబంధించింది కింది వాళ్ళు అంటే బిర్సా ముండా గారికి సంబంధించినటువంటి పాయింట్ అనమాట. ఒక రివోల్ట్ని, ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. దాన్ని వచ్చేసి ఉల్గులిన్ అని పిలుస్తారు. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. టు ది ట్రైబల్స్ హీ ఎంకరేజ్ ది ట్రైబల్స్ టు అండర్స్టాండ్ ది దేర్ కల్చరల్ రూట్స్ అండ్ ది అబ్జర్వ్ యూనిటీ. మనం ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఉన్నాము, ఎవరో బయట వాళ్ళు బ్రిటిషర్స్ ఫారినర్స్ వచ్చి మన మీద డామినేషన్ చేస్తున్నారు, మన హక్కుల్ని హరిస్తున్నారు, కాబట్టి మనమంతా యూనిటీగా ఉండి ఏకతాటిపైకి వచ్చి వాళ్ళకి అగెనిస్ట్గా మనం పోరాడాలి అనే ఉద్దేశంతో ఇక్కడైతే జరిగిందనమాట. తర్వాత ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అసోసియేషన్ విత్ ది ఏఐసిటి. మనకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, యూనివర్సల్ గ్రాంట్ కమిషను, ఏఐసిటిసి ఆల్ ఇండియా సంబంధించింది కదా, ఇదొకటి. నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీసు, అదర్ హెచ్ఈఎస్, సిబిఎస్ఈ, కేవీఎస్ కేంద్ర విద్యాలయాలు కావచ్చు, ఎన్విఎస్, స్కిల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ జనజాతీయ గౌరవ దివాస్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట. ఆ ట్రైబల్ లీడర్స్కి అగెనిస్ట్గా ట్రైబల్ లీడర్కి సపోర్టివ్గా బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా పోరాడిన ట్రైబల్ లీడర్స్కి మనం సపోర్ట్ చేసుకుంటూ ఆ ట్రైబల్ గ్రూప్స్ని, ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ జనజాతీయ దివాసాన్ని జరుపుకోవాలని చెప్పి చెప్పారనమాట. సో ఎప్పుడంటే నవంబర్ 15th. సో నవంబర్ 15th రోజున జరుపుకోవాలని చెప్పేసి చెప్పారు. నవంబర్ 15th ఎవరీ ఇయర్ జనజాతీయ గౌరవ దివాస్ అనేది జరుపుతారు. సో తర్వాత కరెంట్ ఈవెంట్ ఏంటంటే రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్. సో రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ కల్మినేట్స్ ఇన్ ది మేఘాలయ. సో మేఘాలయ రాష్ట్రంలో రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ అనేది 2022 జరుగుతుందన్నమాట. అదేంటో చూద్దాం. సో రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ 2022 కల్మినేటెడ్ విత్ ఏ గ్రాండ్ క్లోజింగ్ సెరమనీ ఎట్ ది చూడండి ఉమియామ్ లేక్. సో ఉమియామ్ లేక్ మేఘాలయ. ఇది ఉమియామ్ లేక్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే నార్త్ ఇండియా ఉంటుంది. సో ఇది చాలా క్లీనెస్ట్ లేక్ అనమాట, వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ లేక్. ఇక్కడ మనము ఒక చిన్న నాణ్యం కూడా వేస్తే మనకి అడుగును కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ నాణ్యం అంత క్లీన్గా అయితే ఉంటుంది అనమాట. ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. ద రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ 2022 వాజ్ ది 3-day వాటర్ స్పోర్ట్. ఇట్ వాజ్ హెల్డ్ ఫ్రమ్ ది 3rd to 5th నవంబర్ 2022. ఇది నవంబర్ 3 నుంచి 5th వరకు జరుపుకుంటారు అనమాట. సో ఇది ఇంపార్టెంట్. రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ 2022 వాజ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది నార్త్ ఈస్ట్ అండ్ ఎయిమ్డ్ ది ఎంకరేజింగ్ స్పోర్ట్స్ లవింగ్ యూత్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ అండ్ ది అప్ వాటర్ స్పోర్ట్స్ లైక్ రోలింగ్ అండ్ సెయిలింగ్. సో రోవింగ్ సెయిలింగ్ ఉంది కదా, ఈ రోవింగ్ సెయిలింగ్ అనే స్పోర్ట్స్ని నార్త్ ఈస్ట్ ఇండియాలో డెవలప్ చేయడం ఉద్దేశంతో ఈ రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ అనేది జరుపుతారనమాట. సో ఇట్లాంటిది మొట్టమొదటిసారి నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో ఇట్ ఆల్సో ఎయిమ్డ్ ది ప్రమోటింగ్ టూరిజం ఇన్ ది నార్త్. సో ఈశాన్య భారతదేశంలో ఇట్లాంటివి చేయడం వల్ల టూరిజం కూడా ప్రమోట్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చారు. ఇదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్ క్రియేటెడ్ రికార్డ్ ఫర్ ది ఆపరేటింగ్ ది లాంగెస్ట్ ప్యాసింజర్ ట్రైన్. సో యాక్చువల్గా ఇది నేను మొన్నే ఒక 2 days బ్యాక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ మిస్ అయింది అనమాట. ఈ కరెంట్ ఈవెంట్స్ మిస్ అయింది. అందుకే ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా కవర్ చేస్తూ ఉంటాను. సో చూడండి, స్విట్జర్లాండ్ కంట్రీ అనేది మనకు తెలుసు కదా, యూరోప్లో ఉంటుంది స్విట్జర్లాండ్. ఇది ప్రపంచంలోనే అతి లాంగెస్ట్ ప్యాసింజర్ ట్రైన్ని తీసుకొచ్చింది అనమాట. ప్రపంచంలోనే లాంగెస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఏంటో చూద్దాం. స్విట్జర్లాండ్ ఈజ్ నౌ హోమ్ టు ది వరల్డ్స్ లాంగెస్ట్ ప్యాసింజర్ ట్రైన్. ద ట్రైన్ హ్యాస్ ది 100 coaches and measures the 11910 meters and consists of the 4550 seats. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ అతి పొడవైన ప్యాసింజర్ ట్రైన్ అనమాట. ఇందులో మొత్తం 100 coaches ఉంటాయి. చూడండి ఎంత పెద్ద ట్రైన్, 100 coaches ఉంటాయి. అలానే 1910 మీటర్లు, సో 1.9 కిలోమీటర్ వరకు డిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 2 kilometers. సో అప్రాక్సిమేట్లీ 2 kilometers డిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇందులో సీట్స్ చూడండి, మొత్తం సీట్స్ 4550 సీట్స్ ఉంటాయంట మొత్తం. సో చాలా పెద్ద ట్రైన్ ఇది. తర్వాత ద ట్రైన్ వాజ్ సీన్ పాసింగ్ త్రూ ది మౌంటైనస్ ల్యాండ్స్కేప్స్ ఇన్ ది స్విస్ ఆల్ప్స్. సో ఆల్ప్స్ పర్వతాలు ఎక్కడున్నాయి? ఆల్ప్స్ పర్వతాలు. సో ఆల్ప్స్ వచ్చేసి యూరోప్లో ఉంటాయన్నమాట. యూరోప్లో మనకి స్విట్జర్లాండ్ కావచ్చు, ఫ్రాన్స్, స్పెయిన్ దగ్గర నుంచి మనకి ఆస్ట్రియా, జర్మనీ, చెకోస్లోవియా ఇట్లా అన్ని కంట్రీస్ వరకు ఉంటాయి అప్పుడు ఆల్ప్స్ పర్వతాలు. ఇవి ఇక్కడ ఉంటాయి. తర్వాత సెలబ్రేటింగ్ 175th anniversary ఆఫ్ ది స్విట్జర్లాండ్ ఫస్ట్ రైల్వే, ద కంట్రీస్ రైల్వే ఆపరేటర్ కమ్ టుగెదర్ క్రియేట్ ఏ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ట్రైన్ విత్ ది 100 carriages వెయిటింగ్ ది 2990 tons మెజర్ ది 1.9 km మీన్ లాంగ్. అంటే వీళ్ళు ఈ ట్రైన్స్ స్విట్జర్లాండ్లో ట్రైన్స్ స్టార్ట్ చేసి మొత్తం 170 సంవత్సరాలు అయితే అయిందనమాట. సో అందువల్ల దీన్ని అయితే లాంచ్ చేశారు వీళ్ళు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసం దీన్ని తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి ఆల్ప్స్. ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సదరన్ ఆల్ప్స్. ఆల్ప్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే యూరోప్లో ఉంటాయి. సదరన్ ఆల్ప్స్ ఎక్కడ ఉంటాయంటే న్యూజిలాండ్లో ఉంటాయి. అంటే నార్థరన్ ఆల్ప్స్ లాగా తీసుకుంటారు వాటిని. సో ఆల్ప్స్ అనేది ఆల్ప్స్ అనేది యూరోప్ ఖండంలో ఉంటాయి. యూరోప్ కాంటినెంట్లో. ఇక్కడ సదరన్ ఆల్ప్స్ అనేది న్యూజిలాండ్లో ఉంటాయి. ఓకే, ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు తీసుకొచ్చారు? ఇది స్విట్జర్లాండ్. ఇప్పుడు మనము దీని గురించి ఇండియన్ రైల్వేస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇండియన్ రైల్వేస్ అనేది మనకి 1853లో తీసుకొచ్చారు. ఇవి ఎవరు తీసుకొచ్చారంటే బై లార్డ్ డల్హౌసీ.
సో లార్డ్ డల్హౌసీ 1853లో ఈ ఇండియన్ రైల్వేస్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో మొట్టమొదటి వచ్చేసి మనకి 24 కిలోమీటర్స్ లాంచ్ చేశారు. ఎక్కడెక్కడి నుంచి అంటే బాంబే టు ఠానే. సో బాంబే టు థానే ఉంది కదా, సో థానే వరకు ఈ రైల్వేస్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. 1853లో లాంచ్ చేస్తారు. 1853లో ఇండియన్ రైల్వేస్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ఇట్లా మీరు నీట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్విట్జర్లాండ్లో ట్రైన్ గురించి వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఒకటి కరెంట్ ఈవెంట్స్ అనుకోవచ్చు, ఇంకోటి స్టాటిక్ అనే దానికి అవకాశం ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి, దాంతోపాటు మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటాం కదా, అవేమున్నాయి ప్రతి ఒక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్.